నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా వికోటాలో కలకలం. నిజాయితీగా వార్తలు రాస్తున్న ఒక జర్నలిస్టును అక్రమార్కులు పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘాతుకాన్ని నిరసిస్తూ తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జర్నలిస్టులు నల్ల బ్యాజీలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. పాత్రికేయులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, బత్తుల విక్రమ్, అనపర్తి శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. జోహార్ జగన్మోహన్ రెడ్డి, జోహార్ జోహార్ జగన్మోహన్ రెడ్డి, జోహార్ జోహార్ జగన్మోహన్ రెడ్డి, జోహార్. చిత్తూరు జిల్లా ఈకోట అనే గ్రామంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విలేకరిని అవినీతికి అక్రమాలకి సంబంధించినటువంటి వార్తలు రాస్తున్నారని చెప్పేసి కొంతమంది రౌడీ ముక్కులు అతని తరిమి కత్తులతో దాడి చేయడం జరిగింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు చిలకలపేట పట్టణంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము జర్నలిస్టులకి తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకి రక్షణ చట్టము ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా సామాజిక వర్గాల వారికి ప్రత్యేకమైన కమిషన్లని ఏర్పాటు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా జర్నలిస్టులు కూడా ఆ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే చనిపోయారో జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేగా ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. మేము ఏదైతే చెప్తున్నటువంటి డిమాండ్లని ఈ ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే దశల వారీగా జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే ఒక డేరింగ్ డాషింగ్ విలేకరిని శ్రీగంధం చెట్లపై అలానే అక్కడున్న సమస్యలపై తీవ్రంగా ఖండిస్తూ ప్రజలకు వాస్తవ రూపాలను తెలియజేస్తున్నటువంటి ఒక మంచి విలేకరిని కావాలనే రౌడీ ముఖలు, రౌడీ షీటర్లు, కత్తులు, గొడ్డళ్లతో వెంటబడి అమానుష్యంగా చంపడం అనేది చాలా దారుణం. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఖండిస్తూ ఉన్నారు. అందులో భాగంగా చిలకలూరుపేటలో మా జర్నలిస్టులు అందరం కూడా మేము దానికి నిరసనగా అంబేద్కర్ మన రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అలానే మా సోదరులు చెప్పినట్టు విలేకరికి కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి 50 లక్షల రూపాయలు ప్రకటించాలి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించి వారి కుటుంబాన్ని ఆదుకొని, అలానే భవిష్యత్తులో చిల్లర ముఖలు, రౌడీ ముఖలు, విలేకరులను బెదిరించే ఎదవల్ని ఉపేక్షించేది లేకుండా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం విలేకరుల కోసం ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డికి మా తరఫున ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా జగన్మోహన్ రెడ్డికి నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము. జర్నలిస్టులపై దాడి అమానుషం. కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఏదైనా చెప్పదలుచుకుంటే పోలీసులు చెప్పొచ్చు, కోర్టులకు చెప్పొచ్చు. చంపటము, దాడి చేయటము, కొట్టడం అనేది అమానుషం. దీన్ని ఒకసారి రాజకీయ నాయకులు, దాడి చేయబోయేటువంటి ప్రజలు కానీ ఒకసారి ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా చెబుతున్నాను. కాటన్ చర్చి ఎట్లాగైతే పోలీసులు చేస్తున్నారో అదే మాదిరి సమాజంలో వెనకబడి మొదటి నుంచి అనాదరణకు గురైనటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళకి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క దాడులు ఆపేయవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. అట్లా పోలీసు వర్గం కాటన్ చర్చి మాదిరిగానే ఇది కూడా చేయాలని, అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలని, సొసైటీలో స్లమ్ ఏరియాల్లో ప్రత్యేకంగా సమావేశాలు, సభలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా హత్యలు, దాడులు అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి
తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరు జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఏదైతే ప్రపంచానికి వాస్తవాలను తెలియజేసే బాధ్యతగా జర్నలిస్టులు పోరాటం చేస్తున్నారు, అలాంటి జర్నలిస్టులపై వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నటువంటి జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది ఖండిస్తున్నాం తీవ్రంగా. వాళ్ళకి సంబంధించి కుటుంబం ఉంటుంది. ఇలాంటి చర్యల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. జర్నలిస్టులకు సంబంధించినటువంటి రక్షణ చట్టాలను ఏర్పాటు చేయాలి. తక్షణమే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి అని కోరుతూ ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో రాజ్యాంగం రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జర్నలిస్టులందరి ఆధ్వర్యంలో కూడా మేము నిరసన తెలియజేస్తున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి రక్షణ చట్టాలని, అలాగనే ఎవరైతే ఇలాంటి చర్యలకి చేస్తున్నారో కఠినమైన శిక్షల్ని అమలు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.